దందా లేదు మేడం, ఏమీ లేదు. వేస్ట్ అంతా. ఈ ఫ్రీ బస్ అయినా కంచి మాకు దందా మొత్తమే లేదు. ఎట్లా ఇప్పుడు మీకు ఇచ్చిన ఇప్పుడున్న పథకాలు ఏమన్నా అమలు అవుతున్నాయా మీకు? లేదు మేడం, అమలు కావట్లేదు. ఇస్తాను కానీ ఇంతవరకు ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి మీకు ఆటో డ్రైవర్లందరికీ 20,000 ఇస్తా అని చెప్పిండుగా. అది ఇవ్వలేదు మేడం. ఇస్తా అన్నాడు కానీ అది అక్కడనే ఉన్నది, మాకు ఇవ్వట్లేదు, ఏం లేదు. పని లేక ఇట్లా ఖాళీగా కూర్చుంటున్నాం మొత్తం. మరి ఎట్లా ఇట్లా ఖాళీగా ఉంటే ఎట్లా నడుస్తుంది మరి? ఎట్లా అంటే ఏం చెప్పాలి మేడం, గెలుస్తలేదు మేడం. ఇక అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకుని బతకాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఆటో దందా మంచిగా నడుస్తుందా? ఆటో దందా అంటే ఇక ఫ్రీ బస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే పాలన మాత్రం పర్ఫెక్టే. కాకపోతే మా ఆటో డ్రైవర్లకు ఫ్రీ ఇస్తా అన్నది ఒకటి ఇవ్వలేదు. ఇవి ఫ్రీ బస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పథకాలు మాత్రం మేము కూడా పొందాము, కొన్ని పథకాలు చాలా వరకు పొందాము. కాకపోతే ఫ్రీ బస్ ఒకటి తీసేస్తే మాకు బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు పథకాలన్నీ అందినాయి అంటారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో పథకాలు అందుకున్నారా, ఈ ప్రభుత్వంలో పథకాలు అందుకున్నారా? ఈ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్గా కాకుండా మన పర్సనల్గా పథకాలు మాత్రం అందాయి. కాకపోతే ఈ ఆటో డ్రైవర్ల పథకాలు మాత్రం అందలేదు మాకు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కొద్ది రోజులలో జరగబోతున్నాయి కదన్న, ఎట్లాంటి మార్పు కోరుకుంటున్నారు? మేము ఎట్లాగో మళ్ళీ కాంగ్రెస్కే ఇస్తాం. కాంగ్రెస్ పాలన బాగుంది. కాకపోతే కొంచెం పథకాలు తీసేయాలని మా విన్నపం అంతే. అన్న మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు వస్తున్నాయి కానీ మా ఆటో డ్రైవర్లను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ఫ్రీ బస్సులు అయిన కాంచి అయితే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎక్కడోళ్ళం అక్కడనే ఉంటున్నాం. ఎట్టిన ఆటో అన్నీ వరుస లైన్లు అట్నే ఉంటున్నాయి. ఈ దందా లేక వేరే పని చేద్దామంటే కూడా వేరే పని చేయలేము, ఎందుకంటే ఇది అలవాటైన పని కాబట్టి మాకు. దానివల్ల ఏం లేదు, మాకు ఇచ్చే ఒకటి 10,000 ఇస్తా అన్నారు, అదొకటి ఇవ్వాలి. మళ్ళా కాంగ్రెస్ పాలన రాకముందు కూడా ఈ ట్యాక్సీలు ఇవన్నీ అవి ఒకటి చెప్పాడు కేసీఆర్. ఈసారి ఫిట్నెస్ ఇట్లా అవన్నీ పెరిగినాయి. అప్పుడు ఫిట్నెస్ ఒక 4,000 3,000 ఉండేది, ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా కూడా, అన్నీ వేసుకోవాలన్నా కూడా. కానీ ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. ఒక ట్యాక్స్ ఒకటి తీసేసింది కానీ ఫిట్నెస్కైనా ఇన్సూరెన్స్కైనా 10,000 15,000 20,000 దాకా అవుతున్నాయి. ఇవన్నీ మేము భరించలేము. కాకపోతే ఈ ఫ్రీ బస్ వల్ల చాలా నష్టం జరుగుతుంది మాకైతే. అదొక్కటి తీసేస్తే చాలు మాకు. ఈ ప్రభుత్వం మంచిగా ఉందంటారు. పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు ఇదివరకు అందరినీ కూడా చాలామందికి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి చాలామందికి అదే, జిల్లా వరకు అయితే ఏం లేదు, పర్లేదు. కాకపోతే ఇక ఒక ఆటో దందనే జర ఇబ్బంది అవుతుంది, ఇక అంతమించి ఏం లేదు. ఇప్పుడు జనగాంలో అన్న ఇప్పుడు 3 పార్టీలు హోరాహోరీగా తలపడతాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? మాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఎప్పుడైనా కాంగ్రెస్కే వేస్తా, ఫస్ట్ నుంచి అంతే. కాకపోతే ఇక బీఆర్ఎస్ అంటే ఇక ఎవరిది వాళ్ళదే ఉంటుంది, మాదైతే అదే పార్టీ. అన్న పార్టీలను చూసి ఓటేస్తారా, మనుషులను చూసి ఓటేస్తారా అన్న? మనుషులను చూసే కదా, మనకు పరిపాలన బాగుంటేనే కదా మనం ఓటేసేది. ఇప్పుడు ఇదివరకు అందని మన స్కీములన్నీ ఈ కాంగ్రెస్ రాగానే చాలా వరకు అందినాయి. రేషన్ కార్డు రాని వాళ్ళకు రేషన్ కార్డు వచ్చినాయి చాలా వరకు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అప్పుడు వాళ్ళు ఎట్లా పరిపాలన చేశారో వాళ్ళు రాగానే మళ్ళీ అదే విధంగా అయినాయి. కానీ నాకు పెళ్ళైన కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి పెట్టుకున్నా, మళ్ళీ ఈ డబల్ బెడ్రూమ్ పెట్టుకున్నా. డబల్ వచ్చినట్టే వచ్చినాయి, అవి తీసేసి లిస్టుల నుంచి. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి కూడా పెట్టుకుంటున్నా, వస్తాయి అంటారు. కానీ అది ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక చూడాలి, అయిపోతే వస్తాయి అంటున్నారు. కావచ్చు, ఇక అప్పుడే వస్తాయి కావచ్చు. ఇక ఇప్పుడు ఇవి మీ సమస్యలు. ఇవే ఫస్ట్ సమస్యలు అంటే ఈ ఫ్రీ బస్ ఒక్కటే మేడం. ఇది ఒక్కటి తీసేసారంటే మాకు సమస్యలు అన్నీ దిగిపోతాయి. అదొక్కటే మాకు చాలా వరకు దెబ్బ పడ్డది మాకైతే. ఇది అన్ని పథకాలు మంచిగానే ఉన్నాయి కానీ ఇది ఒక్క పథకమే జర ఇబ్బంది ఉంది. అమ్మ మంచిగా ఉన్నావా? బాగున్నాండి. ఎట్లా అవుతుంది దందా, ఎట్లా నడుస్తుంది? దందాలు తక్కువ నడుస్తున్నాయి, ఎక్కువ లేవు, గిరాకులు ఏం లేవు. ఓకే, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, ఎట్లా నడుస్తుంది ఇక్కడ? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇప్పుడే కదా మేడం స్టార్ట్ అయింది, తెలియదు ఇక. ఓకే, నీకేమైనా పథకాలు అందినాయి అమ్మ ఇప్పుడు ప్రభుత్వంలో? నాకేం అందలేదు. కాకపోతే రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అంతే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులని చాలా పథకాలు పెట్టిండు కదా. మాకేం ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకేం రాలే. మేము కట్టుకున్నదే మాకు ఊళ్ళో ఉంది, అంతే. ఇప్పుడు పథకాలు అయితే మీరు మాకేం అందలేదు పథకాలు. దందా జరగకపోవడానికి కారణం ఏమనుకుంటున్నావమ్మా అసలు? దందా జరగకపోవడానికి కారణం అంటే తెలియదు, ఇక అంతా ఫ్రీకి అలవాటు పడ్డారు జనాలు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావమ్మా? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను? పార్టీలు అంటే మనుషుల విషయం మనకేం తెలియదు, అది గెలిచేదాకా మనం ఏం చెప్పలేము.
అంతే. ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తావా అమ్మ నువ్వు, లేకపోతే మనిషిని చూసి ఎత్తావా? వ్యక్తిని చూసేస్తారు వ్యక్తిని చూసే ఎత్తావు. ఓకే. అంతే. ఇప్పుడు నీకు తెలిసిన అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటాను వీడ చెప్పు ఒకటే లాస్ట్గా. అది చెప్పలేం మేడం, ఎట్లా చెప్తాం, చెప్పలేం. వ్యక్తిని చూసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే. అట్లా డబ్బులు ఇచ్చేటోళ్ళ కాడ తీసుకుంటూనే ఉంటారు, జనాలది ఏం లేదు. అట్లా గవర్నమెంట్ పనితీరు ఎట్లుందంటావమ్మా? ఇక పనితీరు ఏముంది మేడం, బస్సు ఫ్రీ పెట్టిరు, అదొకటి. కరెంటు ఫ్రీ పెట్టిరు, ఇదొకటి.